నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ను బీజేవైఎం నాయకులు ముట్టడించి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రకారం జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని కోరారు. నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని మండిపడ్డారు. కలెక్టర్ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించిన నాయకులు పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఇప్పుడు నిరుద్యోగులంతా కలిసి కాంగ్రెస్ను గెలిపిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తుందని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి నిరుద్యోగుల సమస్యల పట్ల మెమోరాండం ఇవ్వడం జరిగింది. బీజేవైఎం మెయిన్ డిమాండ్స్ ఏంటంటే గ్రూప్ 1లో 1 స్టాండర్డ్ క్వాలిఫై చేయాలని చెప్పేసి మెయిన్ డిమాండ్గా దాన్ని మేము నిర్ధారించడం జరిగింది. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను అదనంగా పెంచాలని, మెగా డిఎస్సి 25,000తోని అదనంగా పోస్టులు వేసి తొందరగా మెగా డిఎస్సి వేయాలని చెప్పేసి ఈరోజు కామారెడ్డి కలెక్టర్ గారికి బీజేవైఎం తరఫున, కామారెడ్డి జిల్లా బీజేవైఎం తరఫున సమస్యల పట్ల మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం